ఓం విఘ్నేశ్వరాయ నమః. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎలా వెలిశారు, భూలోకానికి ఎలా వచ్చారు, మొదలైన అనేక విషయాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర మొదటి అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాత్మహే. ఒకనాడు సౌనకాది మునిపొంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రథమకు పుణ్యస్థలమేది అని ప్రశ్నిస్తారు. అసలు శ్రీమన్నారాయణుడు భూలోకానికి ఎందుకొచ్చాడు, దానికి సంబంధించిన కథలన్నీ మాకు తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు సూతుల వారు మునులతో ఇలా అంటాడు. భూలోకమందు పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో వెంకటాచలము చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. అందులో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొంగు బంగారమే వెలుస్తున్నారు. అక్కడ ఉన్న విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిగా పిలుస్తుంటారు అని చెప్పగానే సౌనకాదులందరూ కూడా మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఎలా మారాడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన అనేక లీలలను మాకు తెలియజెప్పి పుణ్యం కట్టుకోమని అడుగుతారు. అప్పుడు సూతుల వారు వారితో, ఆ మహామాన్వితుడైన వెంకటేశ్వర స్వామి లీలలు చెప్పటానికి నేనెంతటి వాడను, అయితే మీరు ఆసక్తితో అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను అంటాడు. అప్పుడు వేదవ్యాసుని తలుచుకోగానే సూతుల వారికి తాను చెప్పబోయే విశేషాలన్నీ కూడా కళ్లకు కట్టినట్లు కనపడటం మొదలైనాయి. తరువాత సౌనకాది మహర్షులతో ఇలా చెప్పసాగాడు. నారదుడు మహాభక్తుడు. అతడు ఇంకెవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడు. భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిటి కామధేనువుగాను, గర్భంతో ఉండేవారిని ఒక చూపు చూసి గర్భభంగం చేయటంలోనూ చాలా సమర్థుడు. నారద మహాముని నిరంతరము శ్రీమన్నారాయణుని నామాన్ని స్మరిస్తూ ఎక్కడైనా కూడా ఎలాంటి ఆటంకము లేకుండా త్రిలోకములలో కూడా సంచరిస్తూ ఉండేవాడు. నారదుని మహిమ గురించి నారాయణునికి ఎంతో తెలుసు. అలాగే నారాయణుని లీలలు నారదుడికి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు. ఒకనాడు తన జనకుడైన బ్రహ్మదేవుని సందర్శించటానికి సత్యలోకానికి ప్రయాణమై వెళ్తాడు. పద్మాసనమున 4 ముఖాలతో చక్కగా కూర్చుని ఉన్న బ్రహ్మ ఆయన భార్య అయిన చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని నమస్కారం చేస్తాడు. ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, సూర్యుడు మొదలైన గ్రహాలు, అనేక మంది మునులు, సప్త ఋషులు అప్పటికే ఆ సభలో తమ ఆసనాల మీద అలంకరించి ఉంటారు. అలాంటి మహాసభకు నారదమునింద్రుడు వచ్చి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుని అనుగ్రహించి ఆశీర్వదించారు. నారదుడు ఆ సభకు రావటము సభాసదులందరికీ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నారదుడు త్రిలోక సంచారి. అతడు దేవతల దగ్గరకు వెళ్తాడు, రాక్షసుల దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఆయనకి ఎలాంటి అడ్డు ఆపో ఉండదు. అక్కడ విషయాలను ఇక్కడ, ఇక్కడ విషయాలను అక్కడ చెప్పటం అనేది ఆయనకు ముందు నుంచి అలవాటుగానే ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు నారదునితో, నువ్వు మహాభక్తులలో ఒకడివి. లోకోపకార కార్యక్రమాలు నిర్వహించటమందు నీకు ఎంతో ప్రావీణ్యత ఉన్నది. నీతో మాకొక మహాకార్యం జరగాల్సి ఉన్నది. అందుకు నువ్వు మాత్రమే చేయగలవని మేము అనుకుంటున్నాము. అదేమిటంటే మానవులందరూ కూడా దైవభక్తి అనేది లేకుండా నాస్తిక భావాలతో అజ్ఞానాంధకారములో కొట్టుమిట్లాడుతున్నారు. మూర్ఖభావాలతో మనుషులు ఎంతో తెగించి ఇష్టం వచ్చినట్లు చెయ్యరాని పాపాలెన్నో కూడా చేస్తున్నారు. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినటం లేదు. భర్తల మాటలు భార్యలు విలువనివ్వటం లేదు. పెద్దవారిని గౌరవించటము, గురువుల పట్ల భక్తి కలిగి ఉండటము పూర్తిగా మారిపోయింది. ఇవన్నీ కూడా మానవుల యందు పడచూపటానికి కారణము సర్వలోకాలకు, సర్వగ్రహాలకు, సర్వప్రకృతికి సృష్టికారకుడైన దైవము యొక్క చింతన వారికి లేకపోవడమే. ఈ కలియుగమందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము లేనే లేదు. అందువలన నారద, నువ్వు చేయవలసినది ఏమంటే నీ యొక్క నేర్పును చూపించి ఎలాగైనా శ్రీ మహావిష్ణువు భూలోకములో అవతరించేటట్లు చేయి అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అలా చేయటం వలన మానవ కళ్యాణము, భూలోకవాసుల యందు భక్తిభావము ప్రబలటానికి వీలుంటుంది అని చెప్తాడు. దాంతో సభలో ఉన్న ఇంద్రాదులందరూ కూడా ఆయన యొక్క మాటలను సమర్థిస్తారు. బ్రహ్మదేవుని మాటలు విన్న నారదుడు తాను ఆ పని చేయటము లోకోపకారం కోసమే అని గ్రహించి
అలాగేనని చెప్పి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణ కోసం క్రతువు చేయాలని అనుకుంటారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కోసం చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించే వారెవరు అన్న ప్రశ్నను నారదుడు వారిని వేస్తాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఆ విషయాన్నే చర్చించుకోసాగారు. కొందరు మునులు బ్రహ్మదేవుడు గొప్పవాడని, ఇంకొంతమంది విష్ణుమూర్తి గొప్పవాడని, ఇంకొందరు శంకరుడు గొప్పవాడని అంటారు. చివరకు ఆయన గొప్పవారని, ఈయన గొప్పవారని, ఈయన తక్కువని, ఆయన తక్కువని చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. వాదోపవాదాలు పెచ్చు పెరిగాయి. ఇది వినిన కొంతమంది పెద్దలు, న్యాయాన్యాయాలు, ధర్మసూక్షాలు, నీతి సూత్రాలు తెలిసిన మీరు ఈ విధంగా పరస్పర నిందలు వేసుకోవటం మంచి పని కాదు. నారదుడు విజ్ఞాన సంపన్నుడు. ఆయన మనకు చాలా ముఖ్యమైన సమస్యను గుర్తుకు చేశాడు. మనము కార్యశూరులమై సమస్యను పరిష్కరించే మార్గం కనుక్కోవాలి, అంతేకాని వ్యర్థంగా వాదోపవాదాలు చేయకూడదు అని పలికారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణముల యందు సత్వగుణమే మహోన్నతమైనది. త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడెవరో గ్రహించుట మంచిది. త్రిమూర్తులను పరీక్షించగల సమర్థుడెవరో ఎంపిక చేసి అతనిని గనక పంపించినట్లయితే మన సందేహం తీరుతుంది అని చెప్పారు. మునులందరూ కూడా దానికి అంగీకరించారు. అయితే అది కత్తి మీద సాము లాంటి పని. ఇది చేయటానికి ఎవరు సరైన వారా అని యోచించసాగారు. ఇంతలో కొంతమంది, మన మునులలో గరుడైన వాడు ఒక భృగు మహర్షి మాత్రమే. అతడు మహాతపస్సు చేసి శక్తిని సంపాదించాడు. ఆయన మాత్రమే ఈ మహాకార్యం నిర్వహించటానికి సమర్థుడు అని పలికారు. ఇది అంతా శ్రద్ధతో వింటున్న మునులందరూ మహానుభావుడైనటువంటి మహోన్నతమైన వ్యక్తి విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను తెలియజేయమని అడిగారు. అప్పుడు సూత మహర్షి చిరుమందహాసంతో ఆ వృత్తాంతం తెలియజేయటానికి సంకల్పించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర మొదటి అధ్యాయం సంపూర్ణం.